నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మార్చి 2వ తేదీన అంటే శనివారం ఎన్ఎస్సి వాళ్ళు ఏదో ఒక స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ఏదో ఒక ఈవెంట్ చేయబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు మార్చి 2వ తేదీ శనివారం మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో జనరల్గా అయితే మనకి సాటర్డే హాలిడే, సో ఆ రోజు మనకి ట్రేడింగ్ అనేది ఉండదు. సో ఆ రోజు ఏంటంటే స్పెషల్ ట్రేడింగ్ సెషన్ అనేది పెట్టారు. అదేంటంటే ఏదైనా ఒక అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మన సిస్టమ్ అనేది ఎంతవరకు మన టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది అనేది ఒక చెక్ చేయడానికండి. సో దాన్నే మనం ఏమంటామంటే ఈ డిజాస్టర్ రికవరీ స్విచ్ అంటారు. సో మార్కెట్లో ఏంటంటే ఆ రోజు ఎస్పెషల్లీ దాన్ని చెక్ చేయడానికి కోసం ఈ టెక్నాలజీ మనకి ఎంతవరకు ఈ పర్టికులర్ అన్ఫోర్సీన్ ఈవెంట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు ఎంత సపోర్ట్ చేస్తుంది మన టెక్నాలజీ అండ్ టెస్టింగ్ కోసం అండి. సో యాక్చువల్గా ఈ పర్టికులర్ సెషన్ అనేది జనవరి 22న వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ రోజు మనకి రామ మందిర్ ఇనాగ్రేషన్ డే, అది మహారాష్ట్రకి హాలిడే వచ్చింది. సో ఆ రోజు స్టాక్ మార్కెట్ హాలిడే ఇవ్వాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఆ రోజు హాలిడే కాదు, బట్ ఆ రోజు మనకి మహారాష్ట్రలో స్టేట్ గవర్నమెంట్ హాలిడే తీసుకోవడం వల్ల ఈ జనవరి 22 జరగాల్సిన ఈ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ మార్చ్ 2 జరగబోతుందండి. సో ఇందులో ఏంటంటే మనకి ఈక్విటీ యాజ్ వెల్ యాజ్ డెరివేటివ్స్ రెండు కూడా మనకి ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ టైమింగ్స్ ఏంటంటే 8:45 నుంచి 9:15 వరకు ఒక సెషన్ జరుగుతుంది. మళ్ళీ అది స్విచ్ ఆఫ్ చేస్తారు మార్కెట్. మళ్ళీ అది 11:30 నుంచి 12:30 వరకు మళ్ళీ ఇంకొక సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో చాలా హ్యూజ్ వాల్టిలిటీ నిఫ్టీ అనేది ఉంటుందండి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అది అంతా కూడా ఒక నార్మల్ ట్రేడింగ్ సెషన్, అంటే స్పెషల్ ట్రేడింగ్ సెషన్గా మీరు గుర్తించాలి. సో ఆ రోజు ఒక 2% 3% ఏదైనా నిఫ్టీ కానీ మీకు వాలటైల్ అయినా యూ నీడ్ నాట్ టు బీ సో వరీడ్ అబౌట్ దట్ ఈజ్ ఓన్లీ టు చెక్ ఎలా ఉంటుంది మనకి ఆ టెక్నాలజీ డిజాస్టర్ రికవరీ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించే మనకి చేస్తున్నారండి. సో ఇప్పుడు అదే విధంగా ఈ సర్క్యూట్స్ బ్రేక్అవుట్ అయిన సందర్భాల్లో కూడా సమ్ ట్రేడింగ్ ఆపేస్తారని కూడా విన్నాను కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పంగా. సో అంటే అలాంటి టైంలో ఎట్లా మేనేజ్ చేస్తారు? సో సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి ఓవరాల్ ఇండిసెస్ కి ఉంటాయి అండ్ స్టాక్స్ కి కూడా ఉంటాయి. ఓవరాల్ ఇండిసెస్ అంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఒక 10% ఒకేసారి పెరగడం కానీ ఒకే రోజు తగ్గడం కానీ జరిగితే మనకి సెబీ వాళ్ళు ఆపేస్తారు, ట్రేడింగ్ ని హాల్ట్ చేస్తారు. ఒక 10% అప్ అండ్ డౌన్ అయింది అనుకోండి, అది పాజిటివ్. ఎందుకంటే అందరూ కూడా ట్రేడింగ్ లో ఉంటారు, మార్జిన్స్ కూడా ఒక 10% లిమిట్ వరకే తీసుకుంటారు, ఒక 5% లిమిట్ వరకు తీసుకుంటారు. మరి ఒకేసారి 10% మార్కెట్ వాల్టిలిటీ వస్తే ఆ సెటిల్మెంట్స్ అనేవి బ్రోకర్స్ మేనేజ్ చేసుకోవడం కానీ లేకపోతే క్లయింట్స్ కానీ సెటిల్మెంట్ విషయాల్లో ఇబ్బంది అవుతుందని ఎప్పుడైతే మార్కెట్ టూ మచ్ వాల్టిలిటీ వస్తే ఒక 10% వచ్చిందంటే ఒక 1 అవర్ హోల్డ్ చేయడం మార్కెట్ని, మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. అలాగే 20% వచ్చింది అనుకోండి, ఇంకా రోజంతా కూడా మార్కెట్స్ ని క్లోజ్ చేసేస్తారు. సో దేర్ వోంట్ బి ఎనీ ట్రేడింగ్ డే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ 20% వాల్టిలిటీ ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఇవన్నీ కూడా మనకి సెబీ చేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాక్స్, ఈ స్టాక్స్ ఒకేసారి ఇప్పుడు మనం పేటిఎం చూసాం, రోజు పడుతుంది, రోజు ఆల్మోస్ట్ ఒక 20% 30%. సో దానికి కూడా మనకి ఏంటంటే సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయండి. ఈ రోజు ఇంతే పడాలి. సో అది ఇమీడియట్ గా అవి ఏంటంటే ఎన్ఎస్సి డిసైడ్ చేస్తుంది, ఇట్స్ నాట్ సెబీ. ఎన్ఎస్సి విల్ డిసైడ్ ఈ రోజు ఈ పర్టికులర్ స్టాక్ లోయర్ సర్క్యూట్ ఎంత, అప్పర్ సర్క్యూట్ ఎంత, అది 20% పెట్టొచ్చు, 30% పెట్టొచ్చు. దానికి లిమిటేషన్ పెడతారు. ఇంకా ఆ తర్వాత అందులో మనకి బయర్స్ సెల్లర్స్ ట్రేడింగ్ చేయడానికి కుదరదు. సో ఇలాంటివన్నీ ఆల్రెడీ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తాయి. కొంతమంది ఏంటంటే అర్థం కాదు, ఎందుకు ఇందులో మనము ఆర్డర్ పెడుతుంటే అసలు సెల్ ఆర్డర్ ఎందుకు వెళ్ళట్లేదు, బై ఆర్డర్ ఎందుకు వెళ్ళట్లేదు అని కంగారు పడుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ ఎన్ఎస్సి కొన్ని లిమిట్స్ అండి స్టాక్ వైజ్. మనకి ఇలాంటి స్టాక్స్ ఎస్పెషల్లీ మనం ఈ రీసెంట్ గా చూసిన ఈ పేటిఎం సాగాలో ఒక్కసారిగా మార్కెట్ అది ఆ స్టాక్ అనేది ఫాలో అయిపోతూ ఉంటే కంటిన్యూస్ గా ఫాలో అవ్వకుండా రోజు ఆ రోజుకి ఇంతే మనకి లోయర్ సర్క్యూట్ అని చెప్పేసి వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారండి. సో నీడ్ నాట్ టు వరీ. సో మార్చ్ 2 అయితే ఒకసారి మీరు ఈ డేట్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మనకి స్పెషల్ ట్రేడింగ్ సెషన్ అనేది ఒక 2 టైమింగ్స్లో మనకి 2 స్టేజెస్లో జరగబోతుంది. సో ఈ టైంలో డెఫినెట్గా వాల్టిలిటీ అనేది ఉంటుందండి. అండ్ ఈక్విటీ అండ్ డెరివేటివ్స్ 2 మార్కెట్స్ కూడా ఓపెన్ ఉంటుంది, 2 మార్కెట్స్ కూడా ఆ రోజు వర్క్ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ. మార్కెట్కి సంబంధించి మంచి అప్డేట్ గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.